నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఇప్పుడు మన ముందున్నారు కాంగ్రెస్ అభ్యర్థి సదయ్య గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు చెప్పండి, మీరు రాజకీయ రంగంలోకి ఎలా రావాలనుకున్నారు? అసలు రాజకీయ రంగంలోకి రావడానికి ముందు మా ఫాదర్ ఫస్ట్ నుంచి 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో ఉన్నారు. తాను 2001లో సర్పంచ్గా పోటీ చేసి స్వల్పంతో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుండి మా నాన్నగారి కోరిక కాంగ్రెస్ పార్టీలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా నేను కాకపోయినా మా కొడుకు కావాలనే ఒక ఆకాంక్షతో నేను కూడా కంటిన్యూ చేయడం జరిగింది. దాదాపుగా గ్రామ పార్టీ అధ్యక్షునిగా 15 సంవత్సరాలు, మండల ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నా. అంతకుముందు కాంగ్రెస్ అనుబంధ సంస్థ సేవాదళ నుండి రాష్ట్ర స్వర్గీయ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు బీహార్, జార్ఖండ్, ఇప్పుడు జార్ఖండ్ రాజధాని అనేది, అప్పుడు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం బీహార్, ఇప్పుడు విడిపోయి జార్ఖండ్ పాట్నా అయింది. జార్ఖండ్లో 21 రోజు సేవాదళ ట్రైనింగ్ ఎన్ఎస్ఏ టైప్లో అక్కడ చేయడం జరిగింది. అప్పుడు కూడా 90-91 మధ్యలో అతని ద్వారా మెడల్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి నాకు రాజకీయంగా కొంచెం పట్టు ఉండాలి, రాజకీయం అవసరం కూడా అని ప్రజాసేవ చేయడం ఇది ఒక మార్గం అన్న ఉద్దేశంతోనే రాజకీయంగా కంటిన్యూ కావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వివిధ రంగాల్లో అంటే పదవుల పరంగా నాకు అన్ని వరించినాయి, కానీ పోటీ చేసే అవకాశం మాత్రం ఇప్పుడే రావడం జరిగింది. అది కూడా ఎందువలనంటే ఇంతకుముందు ఇద్దరు పిల్లల నిబంధన ఉండడం వల్ల 30 సంవత్సరాలు రాజకీయంగా ఉన్నా కూడా పోటీ చేసే అవకాశం రాలే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, క్యాబినెట్ సహచరులందరూ బయట జరుగుతున్నటువంటి విషయాలను కులంకష పరిచించి ఈ జీవో వల్ల అర్హులైన వారు కొంతమంది పోటీ చేయలేకపోతున్నారు అన్న ఉద్దేశంతో ఆ జీవోని ఎత్తేయడం వల్ల ఇద్దరు పిల్లల నిబంధన జీవో ఎత్తడం ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ సంతకంతో తీసేయడం వల్ల నాకు పోటీ చేసే అవకాశం వచ్చింది. దానివల్ల అవకాశం రావడంతోనే సర్పంచ్గా గ్రామ ప్రథమ పౌరుడిగా సర్పంచ్ అవకాశం వచ్చింది. దానికి ముఖ్యంగా ఈ అవకాశం ఒక రకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిమ్మల్ని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు సార్? నాకంటూ ఇప్పుడు రాజకీయం చేసి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. నాకు 4 పిల్లలు, 2 బాబులు, 2 అమ్మాయిలు, ఆల్రెడీ ఆల్మోస్ట్ వెల్ సెటిల్డ్. నా చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి డిపార్ట్మెంట్, చిన్న అమ్మాయి డిపార్ట్మెంట్, పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, చిన్న అబ్బాయి ఆల్రెడీ ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్. నా గోల్ కూడా ప్రజాసేవ ఎంతో ముఖ్యమో ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యంతో ఇప్పుడు నా సొంత మేనిఫెస్టో ఏంటంటే రాబోయే రోజుల్లో నేను గెలిచిన తదుపరి ప్రతి 6 నెలలకు నా సొంత ఖర్చులతో మెగా హెల్త్ సెంటర్ అంటే ఉచిత వైద్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. అది పక్క మీ ద్వారా కూడా ప్రజలకు, గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నా. ఓకే సార్, ఇప్పుడు ప్రెసెంట్ మీరు రన్నింగ్ లో ఉన్నారు. మీరు రాకముందు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీరు వచ్చాక వాటిని ఏం సాల్వ్ చేశారు? ఇప్పుడు గ్రామంలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది, పారిశుద్ధ్య సమస్య ఉంది, సీసీ రోడ్ల సమస్య ఉంది. కొంత ప్రభుత్వం ఇచ్చే పథకాలు కొంత అర్హులైన కొంత అందలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఎలా చేస్తుంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే పట్టుబడి విక్రమార్కుల ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తున్న పరకాల ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారం ఏ సమస్య ఉన్నా మనం ముందుండి పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఆయన మాకు ఎట్లా గైడెన్స్ ఇస్తుందో ఆయన సూచన ప్రకారం మేము కూడా ముందుకు పోవడం జరుగుతుంది. ఆ ప్రకారంగానే గ్రామంలో ఉన్న సమస్య ఎటువంటిది అయినప్పటికీ కూడా అవి పరిష్కరించడం కోసమే మేము ముందున్నాం. ఒక రకంగా ఏం చెప్పాలంటే కొంతమంది ఏందో అనుకుంటారు, నేను రాజకీయంగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే కేవలం ప్రజాసేవ కోసం, ప్రజల్లో ఒకరికి మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసమే రాజకీయం వచ్చాం తప్ప మాకు వేరే లేదు. ఇన్ని రోజులు కూడా ఏ పదవి లేకున్నా కూడా ప్రజలకు రాజకీయ పరంగా అన్ని రకాలుగా అందుబాటులో ఉంది. అదే ఇవాళ నాకు గుర్తింపు వచ్చిందనేది అనుకుంటాను. ప్రజల సమస్యలు మీరు ఎలా తెలుసుకుంటారు సార్? ప్రజల సమస్య ఎప్పుడు నేను ప్రజల్లో ఉంటున్నాను కాబట్టి ప్రజల సమస్య నాకు మొత్తం తెలుసు. ఎవరి బాధలు ఎట్లా ఉన్నాయి, ఎవరికి ఇండ్లు ఉన్నాయి, ఎవరు లేవనే సంగతి పిల్లలకి తెలుసు. కాబట్టి వాటి పరిష్కారం కోసం సదయ్య అనే వ్యక్తి కరెక్ట్ సూటబుల్ పర్సన్ అనేది గ్రామ ప్రజలకు తెలిసిపోయింది. కాకపోతే వాళ్ళ సహకారం ఇంకా పొందడం కోసం ఇంటిని ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. ఇక విలేజ్ వచ్చేసరికి 12 వార్డు మెంబర్లు ఉంటారు. 12 వార్డులో కూడా గడప తిరుగుతుంది. అది పక్క మా ఎమ్మెల్యే గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి ఇంటికి వాళ్ళ సమస్య తెలుసుకోవాలి, వాళ్ళకి ఏమున్నది, ఇద్దరికి ప్రేమ వచ్చింది, ఇంకేం రావాలి, వాళ్ళకి వచ్చేసాం మన ఇచ్చిన పథకం వాళ్ళకి ఏ రూపంగా ఆగిపోయింది, దాన్ని ఏ రూపం తీర్చాలి అనే ఉద్దేశం తెలుసుకొని రావాలి. మీరు ఒక గైడెన్స్, ఒక నోట్ మీద చేసుకోండి. అది మనం మీరు సర్పంచ్లో గెలిచిన తదుపరి ఒక వారం రోజులు దాని సాధ్యమైన త్వరగా పరిష్కరించడానికి ముందుండాలి అనేది గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలను మాత్రం ఎట్టి పసలు ఆపట్లేదు.
ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఇంకా మీ గ్రామానికి ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారండి? గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమి ఉన్నా కూడా, ఒకటి గ్రంథాలయం ఉన్నది, శ్రీచరులో సమస్య ఉన్నది, హాస్పిటల్స్, స్కూల్స్ అవి ఉన్నాయండి? ఏంటండి హాస్పిటల్స్, స్కూల్స్, హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో హాస్పిటల్స్ అనేది లేకపోవడం చాలా హాస్పిటల్ ఉంది, ఇబ్బంది కదా. హాస్పిటల్ ఉంది. మొన్న రీసెంట్లీ గుండపురం దేవస్థానం ఉంటది, అక్కడనే హాస్పిటల్ ఉండే. ఒక రూమ్ డిస్మెంటల్ జరిగింది. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ల్యాండ్ చూసిండ్రు, ఇంకా దానికి ప్రతిపాదన అది కూడా హాస్పిటల్ కట్టించేది త్వరలోనే ఉంది. మహిళలకి, చిన్న పిల్లలకి, యూత్ కి మీరేం చేస్తారు? ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ యూత్ నేను చెప్తున్నా అంటే ఫస్ట్ చదువుకోండి, తర్వాత రాజకీయం చేస్తారా నౌకలు చేస్తారనే తర్వాత విషయం. ఫస్ట్ చదువుకు ప్రాధాన్యత చేయడానికి నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు స్టడీని కూడా పక్కన పెట్టేసి రాజకీయాల వైపు తిరుగుతున్నారు. 10th ఇంటర్ అక్కడితో ఆపేస్తున్నారు. వాళ్ళకి మీ నుంచి ఏమన్నా సందేశం ఇస్తారా? నేను ఐస్బర్న్ అంటే ఇప్పుడు మా పిల్లల గొప్పతనం చెప్పుకుంటూ అవుతుంది, కానీ నన్ను ఆదరణ తీసుకోండి అని చెప్తున్నా. మా పిల్లల్ని ఆదర్శ ఎందుకు తీసుకోమని అంటున్నా అంటే, నాకు నలుగురు పిల్లలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు పోటీ పడి చదువుకొని ఈ స్థాయికి వచ్చింది. ఇలా వాళ్ళ స్టడీ నాకు ఈ గుర్తింపు అని నేను అనుకుంటున్నా. అది నన్ను ఆదర్శ తీసుకోమని గొప్ప అని చెప్పట్లే, కానీ ఏది ఏమైనప్పుడు చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని యువతకు సూచిస్తాను. మీకు 7,000 నుంచి శాలరీ ఇస్తారు, మీరు ఎందుకు లక్షలు పెట్టి ఇంత చేస్తున్నారు? శాలరీస్ కోరలేదు, చేయట్లేదు. మీకు ఫస్ట్ చెప్పిన నేను ప్రజాసేవ కోసం వచ్చిన, అది మా నాన్నగారి కోరిక. నేను చేయలేకపోయినా సర్పంచ్ పదవి నా కొడుకైనా చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక అవకాశం నాకు ఈ రూపంగా వచ్చింది. కాబట్టి మా నాన్నగారి కళ్ళ ముందే గెలిచి చూపించి మా నాన్నగారి కోరిక మా కొడుకు సర్పంచ్ అనిపించుకోవాలనే కోరిక. సో ముందు అయితే మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్ మీ కొడుకు వస్తాడు రాజకీయాల్లోకి, తదుపరి తన ఇష్టం. నేను వస్తా వద్దన లేదు, రాకపోతే ఎందుకు వస్తాననేది లేదు. సరే సార్, ఇప్పుడు యూత్ ఐకాన్ ఇప్పుడు బ్రాండ్ అయిపోయాడు. అంటే నా కొడుకు ఇప్పటికైనా గొప్పే ఉంటది, కానీ కాకపోతే కొంచెం కొంచెం ఎలాంటి హ్యాబిట్స్ ఉండవు. అంటే నేను ఎందుకు తీసుకోవాలి, ఆదర్శంగా ఎందుకు తీసుకోమంటున్నా అంటే, ఎవరి కొడుకు వాళ్ళే గొప్ప, ఎవరి బిడ్డ వాళ్ళకి గొప్ప, కానీ అది కాదు. నేను వాళ్ళు ఎంతో గొప్ప అని ప్రజలకు తెలుసు అంతే. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా. నేను ఏ రూపకంగా మంచిగా ఉంటా అని కోరుకుంటారో 100కు 200% వాళ్ళ సపోర్ట్ ఉంటుంది నాకు. ఏది చేసినా వెనుకడుగు వేయద్దు డాడీ అంటారు. సర్పంచ్ గా మీరు ఎన్నికైతే నిధులని ఎలా ఉపయోగించుకుంటారు? ఏది చేయమైనా ప్రజల సమక్షంలోనే ఏం చేద్దాం అని ఒక తీర్మానం పెట్టి ఆ రూపంగా డిస్పాలిటీ చేయడం జరుగుతుంది. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది సార్? ఏది ఏమైనా కూడా ఇంతకుముందు గత సర్పంచులు చేసిన దానికంటే భిన్నంగా ఈ సర్పంచ్ బాగా చేసిండు అనేది పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు కూడా మాట ఇస్తున్నా, మంచిగా చేస్తేనే తదుపరి అవకాశం ఉంటే మళ్ళీ రిపీట్ అయ్యారు. మీరు ఇంకా మా ఛానల్ తరపున మీరేం చెప్పాలంటే ఏం చెప్తారు? ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి 8 లక్షల కోట్ల అప్పును మెయింటైన్ వడ్డీ ప్లస్ అసలు కట్టుకుంటూ ఉద్యోగస్తులకు జీతాలు, వృద్ధులకు పెన్షన్లు, సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాసు, ఉచిత కరెంటు, నిరుపేదలకు రేషన్ సన్నబియ్యం, ఇంకా ఏవైతే ఒప్పుకున్న మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువనే చేస్తుండ్రు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత క్లిష్ట సమయంలో కూడా ఇన్ని నెగ్గు రావాలంటే అది ఒక రేవంత్ రెడ్డి వల్లే సాధ్యం. దానికి కేబినెట్ మొత్తం కూడా సహకారం బాగుండడం వల్లే ఈ రోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉంది. గ్రామానికి సేవ చేయాలని అసలు మీకు ఎలా అనిపించింది? ఎందుకు అనుకున్నారు? దాని వెనకాల కారణం ఏంటి? నేను చెప్పాను కదా, నేను 30 సంవత్సరాలు రాజకీయం వివిధ పదవుల్లో చేసిన, కానీ పోటీ చేసే అవకాశం ఈసారే వచ్చింది. అంటే ఇప్పుడు బేసిక్ గా రాజకీయాల వైపు వచ్చాక ప్రజలకి అభివృద్ధి చేస్తామని చెప్పి వీళ్ళకి చేసే తక్కువ, వెనకాల ఆస్తులు వేసుకునేది ఎక్కువైంది కదా, దాని గురించి మీరేం చెప్తారు? నేను అదే అన్నా, నాకు రాజకీయం చేసి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నా పిల్లలు వెల్ సెటిల్డ్. నేనే 6 నెలలకు ఒకసారి ఉచిత వైద్య సేవలు చేసడానికి సిద్ధంగా చెప్తున్నా. ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా పక్కా హామీ ఇస్తున్నా, అలా వచ్చాను లేదు. మీ గ్రామంలో మీరు ప్రత్యేకంగా ఇది వెంటనే మారాలి, ఇది చేంజ్ చేయాలి అని అనుకున్న సమస్య ఏదైనా ఉందా? ముఖ్యంగా ఇప్పుడు ఏది ఏమైనప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి మొన్న పెట్టినటువంటి పథకాలు కొంతమంది ఎవరైనా అర్హత ఉండి కూడా రాలేని పరిస్థితిలో ఉంటే అవి తక్షణమే పరిష్కరించాలని మా ముఖ్య ఉద్దేశం. అలాగే ఏ గ్రామానికి ఇవ్వనటువంటి ఇండ్లు గౌరవ ఎమ్మెల్యే గారు మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. అవి ఆల్రెడీ నిర్మాణ దశలో ఉన్నాయి. ₹1 ఇంతకుముందు ఎవరు ఈ పాలకులు ఏం చేసినా మాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు మీ మీడియా ద్వారా మీరు ఊళ్ళో రిపోర్ట్ అడిగినా కూడా చెప్తారు. ₹1 ఫ్రాడ్ లేకుండా ఇండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఏ కార్యక్రమం చూసుకున్నా ఊళ్ళో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అంటే
గౌచర్ల. ఆల్రెడీ మేము వచ్చేటప్పుడు పబ్లిక్ దగ్గర బయట తీసుకున్నాం సార్, మీరు అభివృద్ధి చేశారు, ఇలా ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చి ఇలా హెల్ప్ చేస్తారు, సాయం చేశారని చెప్పారు. మంచిగా వచ్చింది మీ నుంచి, అందుకే మేము ఇంటర్వ్యూకి వచ్చాము. అదండి మేము చెప్పండి కూడా అదే, మీరు ఊర్లో తెలుసుకున్నా కూడా అదే ఉంటుంది. ఇంకోటి మా మార్కెట్ ఏఎంస్ డైరెక్టర్ అచ్చెన్నారాయణ ఉంటాడు, అంటే మీరు చూస్తారు, ఇప్పుడు బయటకు పోతే ఆగుపడతారు. ఏది ఏమైనా కూడా మాకు ఒక సమస్య ఉన్నది అని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి పోతే ఎమ్మెల్యే తక్షణ పరిచయం కూడా అందరి సహకారంతో కూడా మాకు ప్రాతినిధ్యం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు మా ఊరి మీద కొంచెం పెద్ద సూపు ఉన్నది, దాన్ని కాపాడుకుంటాం. ఆయన ఇచ్చిన అవకాశాన్ని మీ మీడియాని మళ్ళీ ఒకసారి మీ పిలుచుకుని విజయోత్సవం కూడా జరుపుకుంటాం. ఓకే సార్, ఈసారి మీరు వేశారు, అది విజయం సాధించాక మేము మళ్ళీ వస్తాం, మీ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి. మేము ఏమంటున్నాం మేడం, కాంగ్రెస్ మీరే చెప్పడానికి ముందు ఫోన్ చేస్తారు, మీ కాంగ్రెస్ కోసం వేడి చూస్తా, మీరు వచ్చి మీ ఇంటర్వ్యూ మళ్ళీ. ఆల్రెడీ మేము వస్తుంటే చూసాం కాబట్టి మేము డిసైడ్ అయిపోయాం ఈసారి కూడా మీరే వస్తారని చెప్పి. సో మాకే ఇస్తున్నారు ఫస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.